తప్పు చేస్తే తప్పదు, దానికి ఎవరేం చేయాలి. ఈ రోజు కాదు రేపేం దొరుకుతారు, వేస్తారు. అందుకని ప్రతి అధికారి కూడాను రాజకీయ నాయకుల సపోర్ట్ లేకుండా జెన్యూన్గా డ్యూటీ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఈ గవర్నమెంట్ వచ్చిందని ఫేవర్గా ఉన్నారనుకోండి, నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చేసరికి ప్రాబ్లం ఫేస్ చేయాల్సి, ఎందుకంటే వాళ్ళ మైనస్లను తీస్తారు. అందుకని వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకున్నారనుకోండి, ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఎప్పుడూ ప్రాబ్లం ఉండదు. అది కాకుండా అధికారులకు వంత పలుకుతూ వెళ్ళారనుకోండి, నెక్స్ట్ గవర్నమెంట్ మార్పు సందర్భాలు జరిగాయనుకోండి, వీళ్ళ మీద కక్ష సాధింపులు ఉంటాయి. అట్లా కాకుండా ప్రతి ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ ఆఫీసర్స్ ఎవరైనా సరే వాళ్ళ ఉద్యోగాలకి ఆ మార్గంలో నడుచుకొని వెళ్ళిపోయి సమాజ్ చేసుకుంటే, ఇప్పుడు వాళ్ళ డ్యూటీ వరకు వాళ్ళు చేసుకొని వెళ్ళిపోయారు అనుకోండి, ఏదో ప్రాబ్లం ఉండదు. అంతేగాని ఏదో రాజకీయ నాయకులు వాళ్ళ మెప్పు పొందడానికి చేశారనుకోండి, ఫర్దర్గా ఇబ్బందులు వస్తాయి. ఇంత చేసి కూడా ఇప్పుడు నేను రీసెంట్లీ చూసాను సిబిఐ ఐపీఎస్ ఆఫీసర్స్ వాళ్ళు ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. విశాల్ గున్ని గారు ఎగ్జాంపుల్ ఉన్నారు. ఆయన పరిస్థితిని చూసారుగా, ఆయన ఎన్ని వీడియోస్ చూసాం మనం, చాలా ఫేవర్గా ఉన్నాడు, చాలా మంచి వ్యక్తి. అట్లాంటి వ్యక్తి చిక్కుల్లో పడిపోయాడు. ఒకప్పుడు మాకే సమస్య వస్తే ఆయన దగ్గరికి వెళ్దాం అనుకోండి, ఈరోజు ఆయన సస్పెండ్ అయ్యే పరిస్థితికి వచ్చిందంటే చూసుకోండి. అందుకని దయచేసి అధికారులు ఎవ్వరు కూడాను రాజకీయ నాయకులు ఒత్తాసు పలకకుండా వాళ్ళ వర్క్ ఏదో వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతే హ్యాపీగా ఉంటుందని నా అభిప్రాయం సార్. వాళ్ళు ఇంకా మెరిట్గా ఉంటారు, సమాజంలో కూడా వాళ్ళకి మంచి గుర్తింపు ఉంటుంది అంటని నా అభిప్రాయం సార్. మరి ఇప్పుడు దీనికి సంబంధించి కూడా స్కామ్ సంబంధించి జగన్ తప్పు జరిగితే 100% అరెస్ట్ జరిగే సందర్భాలు ఉంటాయి, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. మరి దీనివల్ల మరి ప్రజల్లో మళ్ళీ సింపతి వచ్చే అవకాశం, సింపతి సార్, తప్పు చేసే వాళ్ళకి సింపతి అనేది ఇంపాసిబుల్, దాంట్లో డౌటే లేదు. తప్పు చేసి రోడ్ల మీద తిరిగాము, ఈ ప్రజా బాటలు అవి చేసామంటే అది కుదరదు. జనాలకి ఇప్పుడు అంతా బాగా అవేర్నెస్ వచ్చేసింది, ఏది చేయాలి, ఎవరికి చేయాలి, ఏ విధంగా చేస్తే ఎవరు గెలిస్తే బాగుంటుంది అనే అభిప్రాయం ఉంది జనాలకి. దానివల్ల ఏంటంటే ఇదంతా కుదరదు అనమాట. ఏదో పిచ్చి పనులు చేసేసి నేను నడిచి వెళ్ళాము, ఊర్లో ఎంబడి తిరిగామంటే అలాంటి కుదరదు అనమాట. అవునండి. ఇప్పుడు ఆయనలో మార్పు వచ్చి, రెండోది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా తప్పు అనక్కర్లేదు, ఆయన సంపాదించాల్సిన అవసరం లేదండి. ఆయనకి పదవి కావాలి, డబ్బు ఉంది. ఆయనకి కింద స్థాయిలో ఏం జరిగింది అనేది అడ్మినిస్ట్రేషన్ ఆయన చేత కాదు, తెలియదు. ఎందుకంటే కింద ఏం జరుగుతుందంటే ఆయన వరకు వెళ్ళదు. సో దానివల్ల తెలియదు. దానివల్ల ఏంటంటే ఆయనకి ఆ నాలెడ్జ్ లేక జరిగిన సంఘటనే. ఏ నాయకులు తినకుండా ఎవరు లేరు, చేయకుండా లేరు. అది తినే విధానం ఒకటి ఉంటుంది, అది ఒక పద్ధతి ఉంటుంది. మొత్తం తినేస్తే అది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. వైసీపీ హయాంలో భారీగా లిక్కర్ స్కామ్ జరిగింది, దీనికి సంబంధించి కూడా మందిని అరెస్ట్ చేయడం జరిగింది, రిమాండ్ కూడా ఉన్నారు. త్వరలో జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా వార్తలు అయితే వస్తాయి. దానికి 100% కరెక్ట్ అండి. ఎందుకంటే మరి లిక్కర్ స్కామ్ అనేది జగన్ ఆధ్వర్యంలో జరిగింది. మరి రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఏం జరగలేదు. ఆయనకి పుట్టిన కుమారుడు అయ్యి వైఎస్ జగన్ గారు ఎంత పని చేశారని మరి అందరికీ తెలుసు. ఆయన నిజ స్వరూపం ఏంటి అందరికీ తెలుసు. అనేదో మంచిగా నవ్వుతూ ఏదో చేతులు కట్టుకొని మాట్లాడుతున్నది అతను మంచివాడు అని ఏం కాదు. ఎందుకంటే మాకు గత ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు గారు ఈయన ముందు ఆయనే ఎక్కుంటే ఇంకా బాగుండేది. కానీ అప్పుడు ఏదో స్కామ్ జరిగి మళ్ళీ జగన్ గారు ముఖ్యమంత్రి అవడం, ఆయనకి తెలియ కొన్ని పథకాలు పెట్టడం, అవి అమలు చేయలేకపోవడం, అది ఆయన అసమర్థతకి కారణం. సింపతి అనేది ఏం లేదు. ఎందుకంటే తప్పు చేసినవాడు శిక్ష అనుభవించాలి. ఎవరైనా సరే తప్పు చేసినవాడు శిక్ష అనుభవించాలి. తప్పు చేయకముందే ఆలోచన ఉండాలి, చేసినాక శిక్ష అనుభవించడం న్యాయం. అది చెప్పలేమండి, అది ప్రజాభిప్రాయం. మరి ఇంకా మాకైతే ఇంకా ఏమి అనుమానంగా ఉంది, అది అవుద్దో లేదో, పాదయాత్ర కూడా సాగుద్దో లేదో. ఎందుకంటే జనాలందరూ కూడా ఆయన నిజ స్వరూపం కనిపెట్టిన వాళ్ళు ఎవరు కూడా ఆయనకి ఓటేయరు. పాదయాత్రలో కూడా ఆయన ఎక్కువ ప్రోత్సహించాలని మేము నమ్ముతున్నాం. గత వైసీపీ ప్రభుత్వంలో భారీగా లిక్కర్ స్కామ్ జరిగింది, సంబంధించి కూడా మంది అరెస్ట్ చేయడం జరిగింది, రిమాండ్లో ఉన్నారు. మరి జగన్ కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా వార్తలు అయితే వస్తున్నాయి. అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుందంటారా? అది తెలియదండి, కరెక్ట్గా అయితే తెలీదు. అది చెప్పలేమండి, అవుతే అవ్వచ్చు లేకపోతే లేదు. కానీ అది మనం క్లారిటీ అనేది లేదు. మనం ఆయన గురించి మనం అంత ఇదిగా చెడ్డగా కూడా మాట్లాడలేము. అది ఓకే. ఒకవేళ కనుక అరెస్ట్ అయితే కనుక జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా సింపతి ఏమన్నా వచ్చే అవకాశం ఉంటుంది? సింపతి అయితే గ్యారంటీ వస్తుందండి. సింపతి అయితే 100% వస్తుంది. ఆయన వెళ్తే మాత్రం, ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, ఆయనకి సింపతి వచ్చింది కాబట్టి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు అయ్యారు. అది ఈయన కూడా కంపల్సరీగా వస్తుంది, సింపతి పైనుంచి వస్తుంది, గ్యారంటీగా సింపతి అయితే వస్తుంది. దీనికి సంబంధించి కూడా మరి ఇప్పుడు 2027 నుంచి జగన్ 2.0 పాదయాత్ర మొదలు పెడతా అంటున్నారు. కొత్తగా వేరే లెవెల్లో ఉంటుంది అనుకోండి, జగన్ గారు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? ఏమో అంత ఇదిగా అనిపిస్తుందేమో అనిపిస్తుంది. అంటే ఇదివరకు అంత పాదయాత్ర చేశాడు, కానీ ఈసారి అంత చేసినా సరే జనాలకి ఆయన మీద అభిప్రాయం అయితే లేదు.
మరి ఆయన అంటే పాదయాత్ర చేస్తాడు కరెక్టే కాదంట్లా, జనాలు అంత మూగవరేమో అనిపిస్తుంది నాకైతే. పాదయాత్ర చేస్తే ఫస్ట్లో చేశాడు బాగానే ఉంది, అందరూ సపోర్ట్ చేశారు, బాగా వెళ్ళాడు, అందరూ వెళ్ళారు. ఈసారి మాత్రం నాకు చేస్తే మాత్రం పాదయాత్ర సక్సెస్ అవ్వదు. ఎందుకని అంటారు? గతంలో అయింది కదా. గతంలో అయింది, మరి ఈ చంద్రబాబు నాయుడు పరిపాలన వచ్చింది కదా, ఆయన మంచి పనులు చేస్తున్నాడు. ఏదో ఇప్పుడు అమరావతి ఏదో మొన్న ఓపెన్ చేశారు, అంతా చేస్తున్నారు, అంతా ఆయనకి సపోర్టింగ్ అయితే ఈయనకైతే దీనికి సంబంధించి కూడా కొంతమంది అరెస్ట్ అయ్యి ఉన్నారు. జగన్ కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. చేతి తప్పే ఉంది. మరి బెల్ట్ షాపులు మొత్తం తీసేసాడు. మరి అరెస్ట్ చేయాలి. ఈయన బెల్ట్ షాపులు పెంచాడుగా, ఈయన మంచోడు పెంచాడు అంతే. మరి ఇప్పుడు ఏంటి, మరి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే సింపతి ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందంటారా? అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుందంటారా? సింపతి ఉంటే మొన్న జరగాలి. మా ఓట్లు ఎక్కడ పోయినాయి చెప్పి సన్యాసులు అడగాలి, వీళ్ళు అడగల. అడిగితే సింపతి ఉన్నట్టే. ఎవరు ఎట్టపోతే నాకెందుకు హ్యాపీగా ఉండాలనుకునే క్యారెక్టర్లు మనం ఉంది. మరి జగన్ 2.0 2027 నుంచి పాదయాత్ర మొదలు పెడతా అన్నాడు. మొదలు పెట్టచ్చు. మరి ఏంటి దీనివల్ల మరి ఏమన్నా వైసీపీ పుంజుకునే అవకాశం ఉంటుంది అంటారా? నువ్వు అవునన్నా కాదన్నా వైసీపీ ఎలాగో రావటం ఖాయిగా. నువ్వు తప్పు చేసినప్పుడు ఆ తప్పు చేయడా చేస్తాడుగా. నువ్వు చేసి ఎలా తప్పు చేసి గెలిచావు, ఇది అలాగ తప్పు గెలుస్తుంది. తప్పే ఉంది. ఎలా గెలుస్తుంది అనుకుంటున్నారు? వైసీపీ 11 సీట్లు పడిపోయింది, వరుసగా ఎమ్మెల్యేలు ఎంపీలు రాజీనామాలు చేస్తున్నారు, బలం తగ్గిపోయింది కదా. తగ్గిపోయితే వాళ్ళ తప్పు, వీళ్ళంతా బలం ఉన్న వాళ్ళ, వీళ్ళంతా సన్యాసులు రాజీనామా చేసినంతా రాజీనామా చేసిన బలమైన సన్యాసులు కాదుగా, చెత్త సన్యాసులు ప్యాకిల్ అయిపోయాడు. ప్రూఫ్ చేసుకున్నారు చెత్త సన్యాసులు అంతే. ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో భారీగా లిక్కర్ స్కామ్ జరిగింది, సంబంధించి కూడా కొంతమంది అరెస్ట్ అయ్యి ఉన్నారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి. అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుందంటారా? అరెస్ట్ అయ్యే అవకాశం ఏంటంటే ఇప్పుడు వీళ్ళు చెప్పే మాటలకు వాళ్ళు చెప్పే మాటకి చాలా డిఫరెన్స్ ఉంది. ఆయన తీసేస్తున్నమాట వాస్తవమే. ఇప్పుడు బడ్జెట్ ఉందని కొద్దిగా నడిపారు. ఇప్పుడు దీంట్లో ఎన్ని స్కాములు, ఎదట పార్టీకి ఏమన్నా అవకాశం ఇచ్చారా లిక్కర్ స్కామ్లో? వీళ్ళకి మాలో ఏమీ లేదు, మాట చెప్పుకుంటారు వీళ్ళంతా. జగన్ కనుక ఒకవేళ అరెస్ట్ అయితే సింపతి వచ్చే అవకాశం ఉంటుందంటారా? ఏమండి, జగన్మోహన్ రెడ్డి కనుక ఒకవేళ అరెస్ట్ అయితే కనుక సింపతి వచ్చే అవకాశం ఉంటుందంటారా? అసలు తిరుగుబాటు అయ్యే అవకాశం ఉంది 99%. అది జగన్మోహన్ రెడ్డి 2022 పాదయాత్ర అంటున్నారు. పాదయాత్ర మొదలు పెడతాను జగన్ 2.0 వేరే లెవెల్లో ఉంటుందని చెప్తున్నారు. ఎలా అనుకుంటున్నారు? ఇప్పుడు 2.1 నేనైతే చదువుకోలేను. 2.1 ఇది చెప్తున్నారు కదా, ఇవన్నీ బయట నుంచి వచ్చిన మాటలే. వాళ్ళు అయితే అంత దుర్మార్గులు అయితే కాదు. ఈ ప్రభుత్వం ఉన్నంత దుర్మార్గతనం ఆ ప్రభుత్వం దగ్గర లేదు. అందరినీ చూసుకుంటూ వచ్చారు. ఆ క్యాస్ట్ లేదు, ఈ క్యాస్ట్ లేదు. ఇప్పుడు వీళ్ళు మేము చెబితేనే మా క్యాస్ట్ వాడికి, ఇది మేము చెబితేనే మా క్యాస్ట్ వాడికి ఇళ్ల స్థలం అని చెప్తున్నారు. ఆ ప్రభుత్వంలో అలా లేదండి, అందరినీ సమానంగా చూసుకుంటూ వచ్చారు. నేను చెబితేనే అనే మాట ఎక్కడా రాలా, అసలు ఎక్కడా రాలా, ఎవరితో వినిపించలా. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక మేము చెబితేనే ఇళ్ల స్థలం, మేము చెబితేనే నీకు ఏదన్నా పట్టా కానీ ఏదన్నా, మరి ఏంటో నాకు అర్థం కాదు. అంటే ఇప్పుడు జనాలందరూ ఇప్పుడు నీ పార్టీ నీకు ఉండదు, ఎవరి పార్టీ వాళ్ళకు ఉండదు. కానీ 2 పార్టీలు పక్కన ఉంటారుగా, అందరూ ఈ పిచ్చి జనమే, మీరిద్దరు వాడుకుంటామే. కానీ ఎవరికా ఇప్పుడు గత ప్రభుత్వం చేసిన విధానంలో నువ్వు నడవాలి, లేదా నీ నిదానం ఏమైనా ఉంటే నువ్వు జరుపుకోవాలి. కానీ నేను చెప్పింది విధానం అంటే అది నీ అంత పాలన అవుద్ది.